సృజించబడిన వాడు దేవుడు కాదు. అందుకే ఆయనకి పెట్టబడినటువంటి పేరు స్వయంభవుడు. అంటే తనకు తానుగా ఉద్భవించినటువంటి వాడు. ఎవరో తయారు చేస్తేనో, ఎవరో పుట్టిస్తేనో, ఏదో రిలేషన్ వల్ల పుట్టినటువంటి వాడు దేవుడు కాదు. కాబట్టి దైవానికి జననం అనేటువంటిది లేదు. దైవానికి జననం అనేటువంటిది లేదు. జననం లేనటువంటి వాడే దేవుడు. జననం లేనటువంటి వాడే దేవుడు. దట్ ఈస్ అవర్ గాడ్. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఆయనే. స్వయంభవుడైనటువంటి దేవుడు, జననము లేనటువంటి దేవుడు. అటువంటి దేవుణ్ణి మనము ఆరాధన చేస్తూ ఉంటున్నాం. అందుకని యోహాను సువార్తలో 11వ వచనంలో ఏం చెప్పాడు అంటే, తన స్వకీయుల యొద్దకు ఆయన వచ్చాను. ఏం చేశాడు ఆయన? స్వకీయుల యొద్దకు ఏం చేశాడు ఆయన? వచ్చాను.